శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా. మనతో పాటు అభయ్ హిందూ సేన వ్యవస్థాపకులు శ్రీ శ్రీ రాధా మనోహర్ దాస్ గురువు గారు ఉన్నారు. గురుగారు నమస్కారం. హరే కృష్ణ తల్లి. హరే కృష్ణ గురుగారు. గురుగారు రీసెంట్ గా దుర్గమ్మ గుడి కింద ఒక పెద్దావిడ అన్యమత ప్రచారం చేస్తుంటే ఆవిడని అక్కడి నుంచి తరలించడానికి నానా తిప్పలు పట్టడం జరిగింది. ఆఖరికి హిందూ దేవాలయాల దగ్గర హిందువులు అక్కడ హిందువులు పుణ్యక్షేత్రాలు ఉంటాయి అని తెలిసినా కూడా వీరు మత ప్రచారం ఆపకపోతే ఇది ఎంతవరకు వెళ్తుంది? ఇప్పుడు ఒకటో రెండో సందర్భాలు జరిగితే పోన్లండి, ఆ వ్యక్తి మెంటల్లీ నాట్ అనుకోవచ్చు. కానీ ఈ మెంటల్ వేదవలను తయారు చేసే ఆ మెంటల్ పుస్తకం దాన్ని బ్యాన్ చేయాలి. బైబిల్ పిచ్చోళ్ళని తయారు చేసే సమాజ విద్రోహుల్ని, దేశద్రోహుల్ని తయారు చేశారు. మీరు గతంలో కూడా చూడొచ్చు. ఉపేంద్ర అని ఒకడు, విజయ్ కుమార్ అని ఒకడు, ఇంకొకడు ఈ దేశాన్ని 2 ముక్కలు చేసేయాలన్నారు. వాడు ఒకడు ఉంటాడు, పాస్టర్ సుందరం ఏదో ఉంది, అతను జాతి జనాన్ని గుడ్డముక్క అన్నాడు. ఇంకొక లేడీ టీచర్ నేను శాల్యూట్ చేయనంది. ఇలాంటి పిచ్చోళ్ళు అందరినీ, ఇలాంటి సమాజ విద్రోహుల్ని దేవాలయాల దగ్గర కూర్చుని అది ఆ పనికిమాలిన బైబిల్ చదవడం ఏంటి? చర్చిలోగా చదువుకోవాలి. ఇప్పుడు నేను ఇలా మాట్లాడితే ఈ వీడియో కింద కామెంట్ పెట్టడానికి వస్తాడు వాడు హిందువులకే పుడతాడు, వాడి పేరు ఉండదు. జేసీబీ, ఏసీబీ, పీసీకి ఏదో ఉంటది. ఇలాంటి నీతి లేని కొన్ని పదాలు వాడకూడదు. బీతో స్టార్ట్ అవుద్ది. వీళ్ళందరినీ తయారు చేసే ఈ పనికిమాలిన పుస్తకం ఎందుకు అసలు మనకి? నన్నయ్య పుట్టిన ఈ రాష్ట్రంలో నన్నయ్య రాసిన భారతం చదువుకుందాం. కృష్ణుడు పుట్టిన ఈ దేశంలో కృష్ణునిచ్చిన భౌతికత చదువుకుందాం. వ్యాసుడు పుట్టిన ఈ దేశంలో వ్యాసుడు ఇచ్చిన భాగవతం చదువుకుందాం. వాల్మీకి పుట్టిన ఈ దేశంలో వాల్మీకి ఇచ్చిన రామాయణం చదువుకుందాం. ఆ ఎండిపోయిన శవాన్ని నమ్మాలే, నమ్మకపోతే నాశనం అయిపోతావు. ఏంటిది మత పిచ్చి? నిన్న చూసావమ్మా, ఎక్కడ అనంతపురం జిల్లాలో అక్కడ హిందూ సమ్మేళనం జరుగుతుంటే ఈ గొర్రెలు ఓ బస్సులో వెళ్ళిపోయినాయి. అవును గురుగారు, గుర్తుందా? చూసావా? అవును, చూశాను. వాళ్ళు 100 మందో 50 మంది వెళ్ళిపోయారు. ఎవడు వెళ్ళమన్నాడు వెళ్ళని? పోలీస్ పర్మిషన్ లేకుండా ఎవడు బైబిల్ ప్రచారానికి రాకూడదు. ఇది హిందూ దేశం. సాక్షాత్ వచ్చే ప్రతి తిరుపతిలో కూడా ఒక బస్సు వెళ్ళటం, గుడి మన పుణ్యక్షేత్రానికి సంబంధించి టిటిడి తరపు నుంచి ఒక బస్సు వెళ్ళింది తిరుపతికి. వెళ్ళినప్పుడు ఒక వీధిలో చర్చికి సంబంధించి లైటింగ్ అంతా కూడా అడ్డొచ్చేసేసి అది బస్ కి తగిలింది. బస్ కి తగిలితే ఆ బస్సు డ్రైవర్ ని తీసుకెళ్లి అరెస్ట్ చేయటం జరిగింది. ఎప్పుడు? ఒక 1 వీక్ అవుతుంది గురుగారు. తిరుపతిలోనా? అవును. ఆ తర్వాత అందరూ కల్పించుకొని ఇది టిటిడికి వచ్చిన బస్సు, తీర్థయాత్రల కోసం వచ్చిన బస్సు, ఇలా జరిగిందని చెప్పేసి తర్వాత చెప్తే అతన్ని డ్రైవర్ని రిలీజ్ చేశారు. అరెస్ట్ చేయడానికి ఎవరిని అరెస్ట్ చేయాలి? రోడ్డుకి అడ్డంగా అది కట్టిన వాళ్ళని కదా. ఎస్, గుర్తుందా వాళ్ళకి? చర్చిలో ఉన్న వీధంతా లైటింగ్స్, రోడ్డు పైన లైటింగ్స్. క్రిస్మస్ సందర్భంగా అప్పటికే క్రిస్మస్ అయిపోయి 3-4 రోజులైంది. మొత్తం అంతా లైటింగ్, వీధి మొత్తం కూడా స్ప్రెడ్ చేసి ఉంది. బట్ బస్సుకి తగిలింది వెళ్తుంటే, జస్ట్ లైటింగ్ తగిలిందని చెప్పేసి గొడవ చేసి బస్సు డ్రైవర్ ని అరెస్ట్ చేయించారు. అరెస్ట్ చేసిన వాళ్ళు బుద్ధి ఉండాలి కదా. ఇప్పుడు అడిగినోడు వరస్ట్, నేను కాదన్నో. వాడి మతం వరస్ట్, ఆడు ఇక్కడ వాళ్ళకే పుట్టాడు, ఆడి సర్టిఫికెట్ లో ఆడు హిందువే. నీతి లేదు కాబట్టి ఆడు క్రైస్తవుడు అని చెప్పుకుంటున్నాడు, ఆడు హిందువే. ఈ నీతి లేని వాళ్ళ మాట విని ఎవడి వలన తిరుమల నడుస్తుంది? ఎవడి వలన ఈ రాష్ట్రం నడుస్తుంది? ఈ రాష్ట్రానికి, దేశానికి దేవాలయాల వలన లాభం.
చర్చి వలన ఏమొస్తుంది? బేఓకేకే. ఉమ్, చేసిన వాళ్ళని అరెస్ట్ చేయాలి, బుద్ధి లేని వాళ్ళు. సరే, ఇప్పుడు ఈ దరిద్రానికి కారణం బైబిల్. ఇక్కడ బైబిల్ బ్యాన్ చేస్తే అయిపోతుంది, అంతే, మొత్తం సెట్ అయిపోతుంది. ఇంట్లో చదువుకోవాలి బైబిల్, బయటికి రాకూడదు ఎవడనో. గవర్నమెంట్ ఆఫ్ ఏపీకి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి చెప్తున్నా, రోడ్డు మీద రాకూడదు. బైబిల్ పిచ్చోళ్ళ పుస్తకం, అది మనుషులకు కాదు. అది ఏంటండి ఇది? దేవుడు లేడని ఎవడు చెప్పట్లే. వీడిని ఎవడో నమ్మేస్తే అందరూ ఆడు నమ్మేయాలా? ఏమన్నా ఎవిడెన్స్ ఉందా వాడికి? ఈ నమ్మినోడికి? రాముణ్ణి నమ్మాడు, మోక్షం వచ్చింది, మేము త్యాగరాజుని చూపిస్తాం. రాముణ్ణి నమ్మాడు రామదాసు, మోక్షం పొందాడు, మేము ఎవిడెన్స్ చూపిస్తాం. అన్నమయ్య వెంకటేశ్వరుని నమ్మాడు, వెంగమాంబ, హాతిరాంబావాజీ వెంకటేశ్వరుని నమ్మారు, మోక్షం పొందారు. ఎండిపోయిన శవాన్ని నమ్మి ఎవడు మోక్షం పొందాడు? ఎవడు కావాలండి ఈ దరిద్రం? బ్యాన్. కింద కామెంట్లు వస్తాయి చూడమ్మా, తిడ్డానికి వస్తారు, అంతా హిందువులు పుట్టిన వాళ్ళు వస్తారు. ఆల్రైట్ గురువు గారు, అసలు అత్యంత దారుణమైన విషయం, తమిళనాడులో స్టాలిన్ ప్రభుత్వం మురుగన్ టెంపుల్ ని కూల్చివేయటం. అక్కడ వారు అసలు ఏడుస్తూ వీడియోలు బయటికి చూస్తుంటే కడుపు తరుక్కుపోతుంది. మీ వరకు వచ్చాయా ఆ వీడియోస్? నేను చూశానమ్మా, చాలా బాధపడ్డాను. కానీ అసలు ఈ దరిద్రానికి కారణం ఏంటి? అది నా పాయింట్. ఇప్పుడు అతను అలా తయారవడానికి కారణం ఏంటి? రీజన్ చెప్పనా? నువ్వు అడిగిన వాటిల్లో ఒకటి తప్పిస్తే అన్నిటికి కారణం ఈ బైబిల్ దరిద్రమే. వాడు మొన్న చెప్పాడా? ఉదయనిధి స్టాలిన్ ఏం చెప్పాడు? మా సిద్ధాంతాలు బైబిల్, ఆడి పార్టీ సిద్ధాంతాలు బైబిల్ సిద్ధాంతాలు ఒకటే అని చెప్పాడుగా. బైబిల్ అంటే ఏంటి? బట్టలు కొట్టాయి, నాశనం చేసాయి, అదే చెప్తుంది. నేను కావాలితే లైవ్ లో నీకు ఆల్రెడీ చెప్పాను, అయినా ఆ బుక్ లో ఉన్న చదివి చూపిస్తాను. బైబిల్ సిద్ధాంతమే డిఎంకే సిద్ధాంతం కాబట్టి నేను ఆశ్చర్యపోవట్లేదు. ఐ నాట్ సర్ప్రైజ్, బట్ బాధపడుతున్నా. తమిళనాడు అంటే ఎవరు గుర్తు రావాలి? రామానుజుల. తమిళనాడు ఇది బర్త్ ప్లేస్ ఆఫ్ రామానుజ. తమిళనాడు ఇది బర్త్ ప్లేస్ ఆఫ్ ఆల్వాస్. తమిళనాడు ఇది బర్త్ ప్లేస్ ఆఫ్ నాయనార్స్. తమిళనాడు ఇది బర్త్ ప్లేస్ ఆఫ్ గ్రేట్ మ్యాథమెటిషియన్ రామానుజన్. రామానుజాచార్యులు వేరు, రామానుజన్. తమిళనాడు ఇది బర్త్ ప్లేస్ ఆఫ్ అవర్ సుందర పిచాయ్. అలాంటి పిచాయ్ పుట్టిన చోట పిచ్చోళ్ళు ఎలా పుట్టారండి? మన కర్మ కాకపోతే. తమిళనాడు లోగో తెలుసా? తెలుసమ్మా? శ్రీవిల్లి పుత్తూరు. ఇదిగో ఆండాళ్ళ తల్లి పుట్టిందే, ఆండాళ్. ఈ ఆండాళ్ళు పుట్టిన ఊరు, ఆ ఊళ్ళో ఉండే గోపురం, అది వాళ్ళ లోగో. తమిళనాడు రాజముద్ర. తమిళనాడు ఈజ్ నాట్ సింపుల్ స్టేట్, ఇట్స్ ఏ టెంపుల్ స్టేట్. ఆ రాష్ట్రం బతికేదే దేవాలయాల మీద. కానీ ఆ దరిద్రులు డిఎంకే అంటే పేరు తెలుసుకోమా, అర్థం తెలుసా నీకు? తెలీదు. ముదిగోని శివప్రసాద్ గారు చెప్పారు, దొంగ ముండా కొడుకులు పార్టీ అని. నేను చెప్పలేదు. ఆ చెప్పిన మాట నిజం చేశారుగా, చెప్పిన మాట నిజం చేశారుగా. ఇప్పుడు మనం పనికిమాల బైబిల్ అనడానికి లేదా ఇంకోటి అనడానికి కారణం, అది చదివిన తర్వాత వాడు దిగజారి ఇలా తయారవుతున్నాడు. నా సొంతం ఏం చెప్పట్లేదమ్మా, వాడి బుక్ లో ఉంది. మత్తయి 10:34. నేను భూమి మీదకి సమాధానం పంపవచ్చిందని తలంచవద్దు. లోకా 12:51. నేను భూమి మీదకి అగ్ని వేయవచ్చింది, విరోధం పెట్టవచ్చింది. ఎందుకంటే ఇది ఈ పనికిమాలని ఎందుకు? కలిపేది కావాలి మాకు, విడగొట్టేది ఎందుకు? అలాగే బద్దలు కొట్టమని ఈ పుస్తకంలో స్పష్టంగా చెప్పారు. ఓ పిల్ల, ఈ గోదావరి పిల్లమ్మ, గట్టిగా 20 ఏళ్ళు ఉండవు. ఏదో వీడియోలో మరి మొత్తం అంతా క్రైస్తవులు అయిపోతే అందరినీ చంపేస్తారా అంటే, గోదావరిది కదా ఆ పిల్ల, ఇలా మెలికలు తిరిగి ఎవరిని సంపం కానీ గుళ్ళయ్యి కూలగొట్టేస్తాం.
ఆ పిల్ల అలా దిగజారిపోవడానికి కారణం ఏంటి? ఈ ఉమ్, పనికిమాల బైబిలేనా? కాబట్టి మనుషుల్ని విడగొట్టే, మనుషుల్ని చెడగొట్టే, ఇంత గొప్ప రాష్ట్రాన్ని నాశనం చేసే ఈ పనికిమాల బైబిల్ని బ్యాన్ చేసేస్తే మొత్తం అన్ని దరిద్రాలకి గొప్ప సమాధానం దొరుకుతుంది. ఇప్పుడు నువ్వు ఏదో ఒక పుస్తకం ఒక ఆమ్, గుడి బదలగొట్టారని చెప్తున్నావు. ఉమ్, కానీ 3 ఏళ్ల క్రితం, 2 ఏళ్ల క్రితం నేను శ్రీరంగం వెళ్ళినప్పుడు రైలు ఎక్కడో ఆగితే అక్కడ ఒక ఆయన అక్కడ తమిళనాడు చెప్పాడు, ఇప్పటికీ ఒక 150-200 గుళ్ళు పడగొట్టారని చెప్పాడు. వా. 2-3 ఏళ్ల క్రితం. మన కళ్ళకు కనబడుతుంది ఒక్క గుడి అమ్మా, ఉమ్, ఉమ్, కళ్ళకు కనబడినవన్నీ. మొన్న కోర్టు తీర్పిస్తే దాన్ని అమలు చేయలేదు. ఈ అవును. దేశానికి ఇస్లాంకి ఏ సంబంధం లేదు. ఆ దర్గా దగ్గర జెండాలు ఎగరేయడానికి వీళ్ళు ఒప్పుకున్నారు. ఎందువలన? ఈ బైబిలు ఎక్కినటువంటి పార్టీ కాబట్టి. చాలా స్పష్టంగా ఇక్కడ ఇతను చెప్పాడు. ఏం చెప్పాడంటే, స్పష్టంగా అమ్మ, మన సొంతం కాదు, మన సొంతం ఏమి లేదు. ద్వితీయోపదేశకాండం 7, నీవు ఏ దేశమైనా జయించి స్వాధీనపరచుకున్నప్పుడు అక్కడ ప్రజలను నీ దేవుడైన యెహోవా నీకు అప్పగించినప్పుడు నీవు వారిని హతము చేయవలను. ఏం చేయాలి? హతము. పరిశుద్ధ టాయిలెట్ గ్రంథం, వారిని నిర్మూలనం చేయవలను. అక్కడ వారితో ఏ నిబంధనలు చేసుకోనకూడదు, వారిని కరుణించరాదు, వారి పిల్లలతో మీ పిల్లల పెళ్లిళ్ళు చేయరాదు. అట్లు చేసినా మీ పిల్లలు నన్ను అనుసరించకుండా, ఈ పార్టీ అధ్యక్షుడు వాడు ఏవోగాడు వాడు చెప్తున్నాడు, వారు నన్ను అనుసరించకుండా ఇతర దేవతలను పూజించినట్లు మీ పిల్లలను వారు మళ్లించవచ్చు. అప్పుడు యెహోవా కోపాగ్నికి నీవు బలి అవుదువు. కావున మీరు వారికి చేయవలసిందల్లా వారి బలిపీఠమును పడదోసి వారి విగ్రహం పగలగొట్టి వారి దేవతాస్త్రములను నరికివేసి వారి ప్రతిమలను అగ్నితో కాల్చవలను. ఈ ఇశ్రాయేలు దేవుడు యెహోవా ఇంత దుర్మార్గుడా లేక మత ఉగ్రవాదా వీడు? ఉమ్, అసలు ఈ దరిద్రం మనకు అవసరం అని చెప్పు. కాబట్టి అన్ని దరిద్రాలకు కారణం ఇది. అన్నిటికీ సొల్యూషన్ మన భగవద్గీత, మన ఉపనిషత్తులు. సర్వే జన సుఖినో భవంతు. ఒక హిందువుగా నువ్వు గాని నేను గాని 1000 మందితో, 1,00,000 మందితో, 1,00,00,000 మందితో చెప్పించగలం దేవుడు ఉన్నాడు, అతన్ని ఏ పేరుతో అయినా పిలవచ్చు అని. ఓ మసీదులో చర్చిలో చెప్పించండి, దేవుడిని ఏ పేరుతో అయినా పిలవచ్చు, మతం అనేది వ్యక్తిగతం చెప్పను, ప్రపంచాన్ని తక్కువ వచ్చేది. ఇప్పుడు మారాల్సింది క్రైస్తవులు ముస్లిమ్స్ కాదు, అన్ని మతాలు సమానమైన దరిద్రులు, ఆ ఉమ్ము ఉచ్చ పోసిన పదార్థాలు తినే దరిద్రులు మారాలి, అన్ని సెట్ అయిపోతాయి. ఇదే గురువుగారు, ప్రమాదం అంతే. శివాజీ గారి వ్యాఖ్యల్ని ఉద్దేశిస్తూ అనసూయ గారు, నాగబాబు గారు, అలానే ఆర్జీవి గారు ఇట్లా రకరకాలుగా సెలబ్రిటీస్ ముందుకొచ్చి ఆయన్ని విమర్శించడం జరిగింది. మరి వారిపైన మీ కామెంట్స్ ఏంటి? ఇంక సినిమా చూసావు? చూసాను గురుగారు. మధ్యాహ్నం ఊరికే వాడితో చర్చ వచ్చినప్పుడు ఉమ్, ఏదో అల్లరి కోసం సరదాగా చూపించాను. అందులో చాలా ఫేమస్ డైలాగ్ తెలుసుగా, అది ఇక్కడ వాడితే సరిపోతుంది, ఎక్కడికో తీసుకెళ్దాం అనుకుంటాడు, వాళ్ళు రారు. ఉమ్, 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 మంగపతి మాటలు వాళ్ళకి ఎలా నచ్చుతాయి చెప్పమ్మా? ఉమ్, ఒరేయ్, ఏం చేస్తున్నావురా తాడి చెట్టు మీద అని అడిగారు కింద నుంచి. వాడు ఎందుకు ఎక్కాడు తాడి చెట్టు? కళ్ళు కోసం. ఓకే. వాడు ఏం చెప్పాడు తెలుసా? ఉమ్, దూడకి గడ్డి కోస్తున్నాను. ఉమ్, ఉమ్, అదే అనమాట. గడ్డి బ్యాచ్, గుడ్డి బ్యాచ్, మనం ఏం చెప్తామా? ఉమ్. అంటే ఆయన పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం కోసం అక్కడ వర్క్ చేస్తున్నప్పుడు నాగబాబు గారు బయటకొచ్చి ఇలాంటి వ్యాఖ్యలు చేయటం వల్ల ఆయనకు కూడా ఇబ్బంది ఏర్పడుతుంది అనేది చాలా మంది అభిప్రాయం. వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా ఖండించారు. ఉమ్, దీనికి కారణం ఏంటంటే అమ్మా, కాళిదాస్ కవిత్వం కొంత, ఆ తర్వాత తెలుసు కదమ్మా, తెలీదా? ఉమ్, వాళ్ళు కామెంట్లో పెడతారులే, అప్పుడు చదువుకో. అది కారణం, ఉమ్, అది కారణం. మనకి ఆ
సమాజం మనం కొన్నాళ్ళే ఉంటాం ఇక్కడ. ఇక్కడ ఎవరు పర్మనెంట్ కాదు. మన పూర్వీకులు మనకి ఇచ్చిన ఈ సంస్కృతిని నిన్న వెళ్ళానమ్మా. డొక్కా సీతమ్మ గారి ఊరు ఉమ్, పి కన్నవరం. ఆ వీడియోలు అవి తర్వాత అప్లోడ్ చేస్తారు. ఆ తల్లులందరికీ నేను దండం పెట్టాలి. ఏదో తప్పదని నేను నుంచుని వాళ్ళు దండం పెట్టారంతే. వాళ్ళకే నేను దండం పెడుతున్నా. తప్పదు వాళ్ళ తృప్తి కోసమని అలా నిలబడ్డాను, కానీ అది కాళ్ళు సాక్స్ వేసుకుంటాను. తప్పదు. వాళ్ళందరికీ ఎన్ని దండాలు పెట్టినా తక్కువే అమ్మా. అందులో కాలేజీ పిల్లలు, స్కూల్ పిల్లలు, చిన్న బిడ్డలు, మూడో ఏం చదువుతున్నా, థర్డ్ క్లాస్ అట్లా చిన్న బిడ్డలు, బంగారాలు, వజ్రాలు నిండుగా ఆ వైనతేయ నది దగ్గర బంగారం, రాముడు వారి గుడి దగ్గర సంతోషంగా గడపచ్చమ్మా. ఒక తల్లి అయితే ఒరిస్సా, ఇంత కృష్ణుడు చిన్నపిల్లల్ని ఎలా ఎత్తుకుంటారో అలాగే ఎత్తుకుని అలా బాగా జీవించడానికి కావలసిన అన్ని సదుపాయాలు ఉన్నాయమ్మా ఈ దేశంలో. చెడిపోవడానికి నువ్వు మార్గాలు వెతుక్కుంటే విల్ సేవ్ యూ. నీ పిల్లలకి నచ్చని పని, సొసైటీ నచ్చని పని, దేవుడు మెచ్చని పని ఎవరి కోసం చేయాలి? రావణాసురుడు మరణించే ఇంటికి వచ్చాక రాములు వారిని ఎవరు అడిగారు? కౌశల్యాదేవి అడిగినట్టుంది. ఆయన రావణాసురుడిని చంపేశారా అంటే రామచంద్రమూర్తి ఇచ్చిన ఆన్సర్ చాలా బాగుంటుంది. ఎంతో జ్ఞానము, ఎంతో పాండిత్యము కలిగినటువంటి, ఎంతో సంపద, విజయము, గొప్ప బలము కలిగినటువంటి రావణాసురుడు తన యొక్క కామం చేత, తన యొక్క గర్వం చేత హతుడయ్యాడమ్మా అని చెప్పాడు. నేను చంపేశాను అని చెప్పలేదు. ఎంతో గొప్ప పాండిత్యం కలిగిన వాడు తన గర్వం చేత, పొగర చేత, కామం చేత నశించిపోయాడమ్మా అని చెప్పాడు. సేమ్ ఇక్కడ కూడా అంతే. దేనికమ్మా? ఎంత గొప్పదమ్మా ఇది! ఈ బాడీ. నువ్వు మాట్లాడగలవు, నువ్వు చూడగలవు, నువ్వు ఆలోచించగలవు, నువ్వు ఎవరికైనా ఉపకారం చేయగలవు. కేవలం దేహాన్ని అందరి చూపించి ఎవరికి ఉపకారం? ఏ గాడిద బట్టలు వేసుకోదు, ఏ కుక్క బట్టలు వేసుకోదు, ఏ పంది బట్టలు వేసుకోదు. జంతువుల్ని ఎవరు క్వశ్చన్ చేయరు. ఎందువలన? అవి జంతువులు. నువ్వు జంతువు కాదు, నువ్వు జ్ఞానం ఉన్న మనిషివి. ఇతర దేశాల వాళ్ళు అంటావా? పాపం వాళ్ళకి ఎలా ఉండాలో తెలియకపోవచ్చు, లేదు వాళ్ళ పరిధిలో వాళ్ళు ఉన్నారు. ఏమండి, మనం సోషల్ మీడియా దండిగా ఉంది. తెరిసా మే పేరు విన్నామమ్మా? ఆవిడ ఇంగ్లాండ్ ప్రధానిగా చేసింది ఒక 5 ఏళ్ల క్రితం, 7 ఏళ్ల క్రితం ఎప్పుడో. మన ప్రధానమంత్రి మోడీ గారు అక్కడికి వెళ్తే ఆవిడ లోకల్ గా ఎవరో ఇండియన్ లేడీని పిలిచి, ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఈజ్ కమింగ్, ప్లీజ్ నాకు శారీ కొట్టారు. ఏం చెప్పనమ్మా? బృందావనం వెళ్తాం కదా మేము. బృందావనంలో ఎంతమంది అమ్మా! అసలు ఒక ఆవిడైతే అచ్చ మా అమ్మలా ఫీల్ అయిపోయాను. కానీ ఆవిడ ఇండియన్ కాదు, ఇటలీ ఆవిడ. ఏమిటి ఆ చీర కట్టుకుని భయంకరమైన చలి, చెప్పులు లేకుండా మేము హారతికి వెళ్తే, హారతి అయిపోయాక ఇవి ఉంటాయి కదమ్మా దీపాలు, కుందులు, హారతిస్తుంది, అవి తోగుతుంది ఆవిడ. నిండు అసలు లక్ష్మీదేవి అంతే. మా చిన్నప్పుడు మా అమ్మ ఎలా ఉందో అలా. ఒక విదేశీ వనిత అమ్మలా అనిపించేలా కనబడితే నువ్వెలా కనబడాలి? షోకేస్లా బొమ్మలా ఎందుకు కనపడ్డావు అమ్మా కదా? భాగవతం ఒక సమాధానం చెప్పింది. ఎవరైతే తన దేహాన్ని అవకాశం ఉండి కూడా ప్రదర్శన చేస్తారో వాళ్ళు కొన్ని వందల సంవత్సరాల పాటు చెట్టులాగా అలా నిలబడి ఎండకి వానకి జీవించవలసి వస్తుంది అని. కాబట్టి జ్ఞానంతో జీవించి మనుషులు
లోకానికి ఏదో ఉపకారం చేయాలి, లేదు చేయకపోయినా పర్వాలేదు. అపకారం చేయకుండా మా ఇష్టం అనేటువంటి పైత్యం ప్రకోపించకుండా మంచి కూతురుగా, మంచి భార్యగా, మంచి తల్లిగా, మంచి ఒక వ్యక్తిగా ఉండి వెళ్ళిపోతే బాగుంది. ఏదో ఆయన చెప్పారు కదా, ఆయన పేరేంటి, శిష్యు గారు. ఉమ్, ఆయన కవి ఫేమస్ తెలుసుగా. తెలుసు. నేను పాడినప్పుడు వాళ్ళకి తెలుసు, చూసే వాళ్ళకి కూడా తెలుసు. ఉమ్, ఎందుకమ్మా, అందుకని చిన్న లైఫ్ అందంగా చక్కగా ఎప్పుడు వరకు మనం ఉంటామో, ఎన్ని శ్వాసలు మనం పీలుస్తామో, చక్కగా ఎంత గొప్ప రాష్ట్రం అమ్మా. నిన్న అక్కడికి వెళ్తే ఆ గోదావరి, ఆ తల్లులు, ఆ పిల్లలు, ఆ కొబ్బరి చెట్లు, కొన్ని తర్వాత వస్తాయి వీడియోలు. చెప్తున్నా, ఎందుకు అసలు మనిషి ఇంత మంచి ప్రకృతిలో పుట్టి కదా, ఇంత వికృతి కదా భగవంతుడు మనకి ఇచ్చినందుకు. అవునే కదా, అవును. కదా, ఇంత మంచి ప్రకృతిలో పుట్టి ఈ వికృతి ఎందుకు? మనం పుట్టింది ఎందుకు? వి బోర్న్ ఇన్ దిస్ గ్రేట్ ప్రకృతి టు గెట్ సుకృతి. ఫర్ దట్ పర్పస్ లార్డ్ హ్యాస్ గివెన్ దిస్ ఆకృతి. ప్లీజ్ లీవ్ యువర్ వికృతి. తల్లి, అంతే కదా నాన్న, రైట్ అంతే గురువు. కదా చివరగా తల్లి. చివరగా గురువు గారు, సాయిబాబా పైన విమర్శించిన వారి పైన, ప్రతి ఒక్కరి పైన, సాయి సంస్థను అంటే ఎప్పుడో మాట్లాడిన మాటల పైన కూడా ఇప్పుడు కేసులు అవ్వటం, దీన్ని ఎలా చూడాలి? అంటే ఏ ఉద్దేశంతో ఇప్పుడు ఈ యాక్షన్ తీసుకుంటున్నారు? ఎందువల్ల ఎఫ్ఐఆర్‌లు నమోదైనాయి గురుగారు? నువ్వు గమనించచ్చమ్మా, ఎప్పుడైనా నువ్వు పుస్తకంలో ఉన్నది ఆ ఎవరైనా ప్రశ్నిస్తే హ్మ్. నువ్వు కేసులు పెట్టావు అంటే, ఆ పుస్తకంలో ఉన్నదాన్ని నువ్వు, అంటే ఉదాహరణకి ఎవరైనా పలానా వారిని నమ్ముతున్నారు అంటే దానికి కొన్ని కారణాలు చెప్తారు. అందులో పెద్ద కారణం ఏముంటుంది తెలుసా? హ్మ్. కరుణ, దయ, క్షమ, ఇలాంటి కారణాలు చూపిస్తారు. అంతే కదా, ఎందుకు నమ్మాలి అంటే. అవునా? హ్మ్. ఇప్పుడు ఇలా కేసులు పెట్టారంటే అవన్నీ వాళ్ళకి లేవనే కదా. అవునా? హ్మ్. సో ఇప్పుడు ఎవరైతే కామెంట్ చేశారో వాళ్ళందరూ చెప్పింది నిజమనే కదా. హ్మ్. హ్మ్. అవునా? ఇప్పుడు సొసైటీని పాడు చేసేటువంటి అది మతం, అది ఎడారి మతమైనా, మనలో పుట్టిన సంకర మతమైనా మనం ఖచ్చితంగా వ్యతిరేకించాలి. ఓ గుడ్ న్యూస్ చెప్తాను ఇప్పుడు. హ్మ్. నంద్యాలలో ఏదో పోస్ట్ చూసా, 2 గుళ్ళల్లో ఈ సాయిబాబా తీశారట. ఓకే. సో దరిద్రం ఈజ్ రిమూవింగ్. ఓకే. సో ఇదంతా కేవలం మెంటల్లీ వీక్ ఫెలోస్ ఫాలో అవుతున్నారు. మెంటల్లీ స్ట్రాంగ్ ఫెలో వ్యాసుని ఫాలో అవుతారు. మెంటల్లీ స్ట్రాంగ్ గా ఉండేవాడు వాల్మీకిని ఫాలో అవుతాడు. హ్మ్. సో ఈ వీక్ బ్యాచ్, ఇంకా బాగా చెప్పాలంటే నేను చాలాసార్లు చెప్పాను, ఈ ఓం శాంతి కావచ్చు, లేదా ఈ సాయి సంబంధించింది కావచ్చు, ఇంకా ధ్యానం బ్యాచ్ కావచ్చు, ఇవన్నీ కూడా హిందువులు డివైడ్ చేయడానికి, స్ప్లిట్ చేయడానికి, ఇవన్నీ హిందువులు వీక్ చేయడానికి. హ్మ్. ఇప్పుడు శివాజీ లాంటి పౌరుషం కలిగిన ఆ ఫాలోయిస్ మహారాష్ట్రన్స్ వాళ్ళు పాండురంగ స్వామిని సేవిస్తారు. పాండురంగని నమ్మిన వాళ్ళకి మోక్షం వచ్చింది. ఇప్పుడు నువ్వు అక్కడ ఉన్నావు నాన్న, హ్మ్. మీ పిల్లలకు నువ్వు అమ్మవే. హ్మ్. ఎవరో పక్కింటి ఆవిడ వస్తే యు ఆర్ జస్ట్ లైక్ మై మమ్ అనాల్సిన పని లేదు కదా నాన్న. యు ఆర్ ఆల్రెడీ దేర్ కదరా. ఎవరో పక్కింటి ఆవిడని మీ పిల్లలు మా అమ్మ లాంటిది అని చెప్పాల్సిన అవసరమే ఉందన్న. వెన్ యు ఆర్ దేర్ కదా. అవును. కదా, ఓ పాట విన్నాను నేను. హ్మ్. షిరిడి ఏమా పండరిపురం, ఎందుకు పండరిపురం ఉందిగా, షిరిడి పండరిపురం ఎందుకు వద్ది? హ్మ్. నువ్వు ఉన్నావు కదా, బతికే ఉన్నావు కదా. హ్మ్. కదా, ఇది ఒక పైత్యం.
అంటే చాలా పైత్యాలు ఇది ఒకటి. అలాగే ఇక్కడ విజయవాడలో దసరా వస్తే ఎవరికి చీర కట్టాలమ్మా? అమ్మవారికి. పిచ్చిదానివి, నీకంతే తెలుసు. ఆ టైంలో ఇక్కడికి రా, షిరిడి సాయిబాబా కూడా చీర కడతారు, గాజులు, ఉప్పు. ఇదే ముప్పు, అందుకే అందరికి చెప్పు. ఇదంతా ఒక దేశ ధర్మాల పట్ల ఎటువంటి అవగాహన లేనటువంటి ఒక మూఢుల సమూహం అంతే. ఓకే. మనకు అవసరం లేదు. ఏమైంది గురువు గారు? స్టేషన్ కి రమ్మని ఏమన్నా పిలవటం జరిగిందా మిమ్మల్ని? ఫోన్లు చేశారు. నేను ప్రయాణాల్లో ఉన్నాను కాబట్టి మళ్ళీ చూద్దామని చెప్పాను. అది విషయం. అసలు ఇది యాక్చువల్ గా ఎప్పుడు ఎవరైనా ఒక కామెంట్ చేస్తే నువ్వు దైవం అనుకునేవాడు దాన్ని భరించలేకపోతే వాడు దైవం కాదు, నువ్వు భక్తుడు కాదు కదా. ఇంకో దురదృష్టం ఏంటంటే వీళ్ళు ఇప్పుడు క్రిస్టియన్స్ ఉన్నారనుకోండి, సగం సగం బ్యాచ్. సో ముస్లిమ్స్ ఉన్నారనుకోండి, వాళ్ళు దీన్ని కాపీ కొట్టరు, వాళ్ళకు పద్ధతి ఉంది కదా. ఇప్పుడు సాయిబాబా అనే ఒక వ్యక్తిని ప్రమోట్ చేసే వాళ్ళంతా హిందువులే. అవును. ఈ వేకర్ సెక్షన్ అంతా అందులోకి వెళ్ళింది అంతే. వేకర్ సెక్షన్ అంతా అందులోకి వెళ్ళింది, ఓన్లీ సమాజాన్ని వీక్ చేయడం తప్ప. ఇప్పుడు మీ పిల్లల పేర్లు అడగండి ఎక్కడైనా, సాయిరామ్, సాయి కృష్ణ, సాయి బాలాజీ, సాయి మారుతి, యాడ్ చేశారు అంతే. ఓ ఫ్లేవర్ యాడ్ చేసినట్టు యాడ్ చేశారు అంతే. అవసరం ఏం లేదు, అవసరం లేదు అసలు. మారుతి ఎప్పటి నుంచో ఉన్నాడు, రాముడు ఎప్పటి నుంచో ఉన్నాడు, కృష్ణుడు ఎప్పటి నుంచో ఉన్నాడు. అలా అవసరం లేదు. విష్ణు సహస్రనామం చదువుకుంటే చాలు, భగవద్గీత చదువుకుంటే చాలు. కాబట్టి ఈ వేకర్ సెక్షన్ స్ట్రాంగ్ అవ్వాలని కోరుకుందాం. దాని విషయం మనం చూద్దాం. హిందువులరా, మన పూర్వీకులు ఇచ్చినటువంటి మార్గాన్ని చక్కగా రామాలయం ఉంది, రాముడు ఉన్నాడు, భజన చేసుకుని మన పూర్వీకులు ప్రశాంతంగా జీవించారు. ఈ రీమిక్స్ ప్రోగ్రాం లేదు. చివరిగా గురువు గారు, ఎవరు పడితే వారు రాధా మనోహర్ దాస్ అనే పేరును వాడుకుంటూ ఎవరు పడితే వాళ్ళు అంటే ఆ పేరుకు ఒక క్రేజ్ ఉందని, లేకపోతే ఆ పేరుతో వీడియోలు చేస్తే వ్యూవర్షిప్ పెరుగుతుంది అని ఎవరైనా భావించి రకరకాలుగా ఎవరు పడితే వాళ్ళు థంబ్నెయిల్స్ తో నుంచి అసలు కంటెంట్ కూడా తీసుకొని రకరకాలుగా వీడియోస్ పోస్ట్ చేస్తున్నారు. మరి వీరిపైన ఎలాంటి యాక్షన్స్ ఉండాలి? పాజిటివ్ గా చేసే వాళ్ళ పట్ల మనం ఏమి మాట్లాడక్కర్లేదు. కానీ ఈ నెగిటివ్ గా చేయడానికి కారణం ఏంటంటే ఎవరి దగ్గర ఆనెస్టీ లేకపోవడం కారణం అమ్మా. అందుకే నేను ఎప్పుడూ చెప్పే మాట మళ్ళీ చెప్తున్నా, అవర్ ప్రయారిటీ మొరాలిటీ, అవర్ ప్రయారిటీ హ్యుమానిటీ. ఇవి రెండు ఉంటే చాలు. ఇవి రెండు పెరగాలని కోరుకుందాం. కావాలితే కామెంట్లో తెడ్డానికి వస్తారు చూడు, ఎంత మొరాలిటీ ఉంటుందో, ఎంత హ్యుమానిటీ ఉంటుందో తెలిసి. ఇంత గొప్ప దేశంలో, ఇంత గొప్ప రాష్ట్రంలో, ఇంత గొప్పవారికి వారసులుగా పుట్టినందుకు ఆ మూలాలు మర్చిపోయిన ఈ మూర్ఖుల్ని మళ్ళీ వారి గతం తెలుసుకుని నిజాయితీగా జీవించాలని మనం కోరుకుందాం. ఈ ఎడారి మత దరిద్రాల నుంచి ప్రపంచమే రక్షించబడాలి. అలా రక్షించవలసిన బాధ్యత ముఖ్యంగా హిందువులది. మనం యూరోప్ చూస్తున్నాం, తగలబెట్టేస్తున్నారు. మొన్న సిడ్నీలో చూసా, 17 మంది ఎంతమంది చంపేశాడు క్రిస్మస్ చేసుకుంటుంటే. ఇంకా సూడాను, నైజీరియా అయితే పసిబిడ్డలను కప్పెట్టేస్తున్నారు. కాబట్టి క్రైస్తవులు అనుకుంటున్నటువంటి తెలుగు పిచ్చి గొర్రెల్లారా, మీరు దేవుడు అనుకునేవాడు ఒరిజినల్ క్రైస్తవుల్ని కాపాడట్లేదు. ఇక మిమ్మల్ని కాపాడడం అనే ప్రశ్న లేదు. మీకు పేరు కూడా పెట్టలేనటువంటి వీక్ ఫెలోని వదిలేసి స్ట్రాంగ్ గా ఉండండి.
మీ అమ్మా నాన్న ఎందుకు ఈ దేహం ఇచ్చారు, ఈ ఈ ధర్మంలో ఎందుకు పుట్టారు తెలుసుకోండి. ఇంకొక లాస్ట్ పాయింట్ నువ్వు చెప్పండి, నేను చెప్తా. చెప్పండి గురు. మొన్న వాడెవడో అది ఇక్కడంటమ్మా వాటర్ ట్యాంక్ ఉమ్, దేనికి, మాకు మతంతో పాటు కులం కావాలని. కులం దేనికి, పేరు చివర పెట్టుకోవడానికి, పైసలకి. ఓకే. అంటే దాని అర్థం ఏంటి, దాని అర్థం ఏంటి, వాడి మతంలో వాడు ఎంచుకున్న దేవుడు వీకు అనేనా, అవును. వీడి కూడెక్కలేనోడనేనా, వీడు గవర్నమెంట్ ని అడుక్కుంటున్నాడు, గవర్నమెంట్ ని బెదిరిస్తున్నాడంటే వాళ్ళ గాడ్ వీక్ అని, వాళ్ళ గాడ్ ఫేక్ అని, వాళ్ళ పుస్తకం బీఓకేయు అనే కదా. ఉమ్, అది మనకి ఎందుకది, సగీటుండు నువ్వేమో గోనకన్నారెడ్డి పెట్టే, నేను ఆడా ఉంటాను ఏడా ఉంటాను అంటే వీటి సగీటుండు పో, లేదా అటుండు. అందుకని హానెస్టీ ఇస్ ద బెస్ట్ పాలసీ. నిజాయితీ కలిగినటువంటి హిందువులకి, నిజాయితీ కలిగిన ముస్లిమ్స్ కి, నిజాయితీ కలిగిన క్రైస్తవులకి ఈ దేశం ఎప్పుడూ రుణపడి ఉంటుంది. కేవలం కొన్ని అక్షరాలకు మాత్రమే పరిమితమైనటువంటి మూర్ఖులకి మాత్రమే మనం వ్యతిరేకం, అంతే. థ్యాంక్ యూ గురువు గారు. థ్యాంక్ యూ సో మచ్. తల్లి హరే కృష్ణ, తల్లి హరే కృష్ణ గురువు గారు. హరే కృష్ణ.